అవును. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ముందైతే వంటకాలు ఏమున్నాయో చూపిస్తాను. ఇక్కడైతే చికెన్ బిర్యానీ ఉందనమాట. కొంతమంది కట్టా అంటారు. మేమైతే కలియా అంటాము. అన్ని వెజిటబుల్స్ ఏసి కొంచెం సాంబార్‌లా ఉంటుంది కదా! అది. ఇదొచ్చేసి చికెన్ మంచూరియా అండ్ గోంగూర చట్నీ అనమాట. ఇంక వీటన్నిటిని ప్లేట్‌లో పెట్టుకొని తింటున్నాము. ఇంతకీ సందర్భం ఏంటి అనుకుంటున్నారా? పాత సంవత్సరంకి గుడ్ బై చెప్పేసి కొత్త సంవత్సరంకి వెల్కమ్ చెప్పే 31st నైట్ అనమాట. సో, 31st నైట్‌న మంచిగా ఫుడ్ అదంతా తినేసి ఇంక రెడీ అయిపోతున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? ముందైతే ఈ డ్రెస్, ఈ జ్యువెలరీ అన్నీ పెట్టేసుకొని మంచిగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా వేసుకొని రెడీ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో పూజ ఉంటుందనమాట. 31st నైట్ అంటే ఫస్ట్ తారీఖు వచ్చే మిడ్‌నైట్ 12 ఉంటుంది కదా! ఇది ఇంగ్లీష్ సంవత్సరం అయినా కానీ మేము ఎంతో ఇష్టంగా జరుపుకునే ఒక పూజ అనమాట. మేము చాలా చాలా మంచిగా చేసుకుంటాము. ఇంటినంతా శుభ్రం చేసుకుంటాము. సంక్రాంతి పండుగ ఎట్లో రాబోతుంది కదా! సరే అందుకని న్యూ ఇయర్ ముందుగా మేము ఇంటిని పాత సంవత్సరమే మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకొని ఇట్లా ముగ్గులు అవన్నీ కూడా వేసుకుంటాను. ఇంక మనకి సంక్రాంతి పండుగకు కూడా క్లీన్ చేసుకునే అవసరం ఉండదు. జస్ట్ పైపైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకా నేను ముగ్గులు అవన్నీ వేశాననమాట. నేను పెద్దగా ముగ్గులు వేయటం రాదు కానీ ఇట్లా కలర్ కాంబినేషన్స్ మంచిగా మ్యాచ్ చేసి ఏసిన చిన్న ముగ్గు కూడా నీట్‌గా కనిపించేలాగా చేయగలను. ఇట్లాగా న్యూ ఇయర్ అని ఒక గుమ్మం ముందు, నార్మల్‌గా ఇంకో గుమ్మం ముందు మంచి ముగ్గు ఏసేసి పూజ గదినైతే ఇట్లా అలంకరించాము. ఈరోజు మాత్రం ఖచ్చితంగా మా మావయ్య గారే పూజ చేస్తారు. మావయ్య గారు లోపల దేవుడి దగ్గర చేస్తే అత్తయ్య ఇట్లాగా తులసి చెట్టు దగ్గర చేస్తారు. ముందుగా అన్నీ నీట్‌గా రెడీ పెట్టేసుకొని కరెక్ట్‌గా 12 అవ్వగానే దీపం వెలిగిస్తాము. ఇది ఇంగ్లీష్ సంవత్సరమే ఆఫ్‌కోర్స్. బట్ మంచిగా చేసుకుంటే ఈ సంవత్సరం కూడా బావుండాలి అని కోరుకుంటూ ఇలా పూజ అయితే చేసుకుంటాము. ఇక్కడ 12 టైం అయిపోయేసరికల్లా మంచిగా బయట క్రాకర్స్ అవన్నీ కూడా పేలుస్తూ ఉన్నారు. నేను కూడా 12 అయిపోయింది కదా అని ఇక్కడ కృష్ణయ్య దగ్గర దండం పెట్టుకున్నాను. ఇంక అందరం కలిసి ఇట్లాగా చక్కగా హారతిని తీసుకొని ఇంక అప్పటి నుంచి మేమైతే ఈ పార్టీ అనేది స్టార్ట్ అవుతుందనమాట. అంటే ఇంట్లోనే అందరం సింపుల్‌గా చక్కగా చేసుకుంటాము. ఇట్లాగా చుట్టాలు వాళ్ళందరూ కూడా న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంక వాళ్ళందరితో మంచిగా విషెస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము. అలాగే పిల్లల చేత కూడా చెప్పిస్తాను. చక్కగా వాళ్ళు కూడా చెప్తేనే అన్నీ తెలుస్తూ ఉంటాయి అనేసి. ఇంక నేనైతే కేక్‌ని అప్పుడే ఫ్రిడ్జ్‌లో నుంచి తీశాను. ముందుగానే తెచ్చారనమాట ఈయన. ఈరోజు రెడ్ వెల్వెట్ కేక్ తెప్పించుకున్నాము. ఎప్పుడో ఒకసారి కేక్ తింటాం కాబట్టి మంచిగా టేస్టీగా నచ్చిన కేక్‌ని తెప్పిస్తా అనమాట. ఇక్కడ పిల్లల చేత కేక్ కట్ చెప్పేసి మేము కూడా అందరం కూడా తింటున్నాము. ఇంకా స్వీట్స్ అవి కూడా తీసుకున్నామనమాట. ఇంకా వాటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరికీ కూడా విషెస్ చెప్తూ ఈరోజైతే స్వీట్స్ ఇస్తున్నాము. పక్కన మా అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. పిల్లలు చూడండి చక్కగా వాళ్ళ తాతయ్యని పిలిచి మరీ ఇట్లాగా కేక్ పెడుతున్నారు. ఎవరు ఏమనుకున్నా కానీ, ఎన్ని చెప్పినా కానీ కంబైన్ ఫ్యామిలీ అంటే ఇట్లా పెద్దవాళ్ళతో కలిసి ఉన్న ఫ్యామిలీ ఎప్పటికైనా చాలా మంచి పొజిషన్‌లోనే ఉంటారు. వాళ్ళ దగ్గర నేర్చుకున్న చిన్న చిన్న విషయాలు, పద్ధతులు అవన్నీ చాలా మంచిగా లైఫ్‌లో ఉపయోగపడతాయని నాకి ఉన్న ఒక చిన్న ఆలోచన అనమాట. ఇట్లా మా అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళు కూడా మంచిగా పూజ చేసుకొని ఇట్లాగా స్వీట్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా దగ్గర కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకు కూడా స్వీట్స్ ఇచ్చి విషెస్ చెప్పడానికి బయలుదేరాము. ఇక్కడ కింద కూడా పిల్లలు చక్కగా ముగ్గు వేశారు. పైనైతే అమ్మ ఇట్లాగా నీట్‌గా ముగ్గును వేసి ఇంటిని అలంకరించింది. మేము చుట్టాలందరం కూడా ఇట్లాగే న్యూ ఇయర్‌ని మంచిగా ఇలా పూజ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటాము. పన్విత్‌కి, బిశ్వాకి వాళ్ళ తాతయ్య అయితే ఇట్లాగా ఏరోప్లేన్స్ తెచ్చారనమాట. వాటిని తీసుకొని వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోయారు. ఫ్లైట్స్ తీసుకున్న వెంటనే ఇంకా వాళ్ళ తాతయ్య ఫేస్ కూడా చూడట్లేదు. చక్కగా ఇంకా వాళ్ళ తాతయ్యకి థ్యాంక్స్ చెప్పేసి అవి చక్కగా లైటింగ్ అలాగే సౌండ్ కూడా వస్తున్నాయి అనమాట. ఇంకా వాటిలతో ఎంజాయ్ చేసేస్తున్నారనమాట. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కాబట్టి అమ్మ వాళ్ళకి విషెస్ చెప్పి స్వీట్స్ ఇచ్చేసి వాళ్ళతో కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా వెంటనే ఒక 10 నిమిషాలకి ఇంటికి రిటర్న్ అయిపోయాము. మా ఇంటి దగ్గర కింద వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ముగ్గులు ఇవన్నీ కూడా వేశారు. చూడండి ఎంత కలగా గుమ్మాలకి పూలు వేసి ఆకుల్ని పెట్టి పసుపు కుంకుమ పెడితే సూపర్గా ఉంటుంది కదా! నాకు ఎంత బాగా నచ్చుతుందో. మీ అందరి లైఫ్లో కూడా చాలా మంచిగా ఈ 2026 కూడా మీరేమన్నా విషెస్ ఉంటే ఈ ఇయర్లో అన్నీ ఫుల్ఫిల్ అయిపోయి ఇంకా మంచి మంచి అడుగులతో ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున నేను కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా చాలా మంచి పొజిషన్లో ఉండాలి. ఇంకా ఈరోజు అంటే 1st తారీఖున మా చుట్టాల వాళ్ళు ఇరుముడు ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. చక్కగా ఈరోజు అయ్యప్ప స్వామికి కూడా ఇరుముడిలో బియ్యం వేసినట్లుగా మంచిగా జరిగింది. సో ఆ రోజు దిగిన కొన్ని పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.